2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? వైసీపీనా, కూటమినా? అసలు మీ అభిప్రాయం ఏంటి ఓపెన్గా? 2029లో కూటమి ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం డిసైడ్ అయిపోయిన మాట ఇది. ఎందుకు కూటమి వస్తుందని చెప్తున్నారు? అసలు ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు? 2 ఏళ్ళు ఇచ్చిన మాటలు ప్రజలకు ఎంతవరకు నెరవేర్చారంటారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు అందరూ భారీ ఎత్తున. ఆ 5 ఏళ్ళు ఆయనలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు వచ్చిన కూటమి ఏం చేసింది అనేది మనం విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే చేసిన పని ఈ ప్రజావేదిక కూల్చడంతోనే మొదలుపెట్టారు. సరేలే, కూల్చడం లేదు, దాంట్లో లోపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. దాని గురించి వదిలేస్తే నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 150 వర్కుల్ని నమ్ముకొని, 150 రకాల వర్కుల్ని నమ్ముకొని ఈ ఇసుక మీద ఆధారపడి ఉన్నారు జనాలు. ఆయన ఏం చేశారు, రాగానే ఇసుక ఆపేసి 150 రంగాలకి రోడ్డు మీదకి లాగేశాడు. 5 ఏళ్ల పాలనలో ఆయన చేసినటువంటి ఒక ముందుది రోడ్డు మీదకి లాగేశాడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి తీసుకుంటే ఈ అట్లా రాగానే నేను ఎలా అయితే రోడ్డు మీద పడేశాడో అలా కాకుండా P4 పథకం తీసుకొచ్చి రోడ్డు మీద పడిన కుటుంబాలను కూడా మళ్ళీ మేము నిలబెడతాము అన్న ఒక భరోసా ఇచ్చి తీసుకెళ్తారు. బ్రహ్మాండంగా వెళ్తుంది. అంటే ఆయన కుటుంబాలను రోడ్డు మీదకి లాగేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు భరోసా ఇచ్చింది. బట్ ఇక్కడ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేవాడు కూటమి బెటర్.